రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై విచారణకు జనసేన కమిటీని ఏర్పాటు చేసింది. ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ ఆరోపణలు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ను ఆదేశించింది జనసేన. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై విచారణకు జనసేన కమిటీని ఏర్పాటు చేసింది. ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ ఆరోపణలు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ను ఆదేశించింది జనసేన. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై విచారణకు జనసేన కమిటీని ఏర్పాటు చేసింది. ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ ఆరోపణలు చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ను ఆదేశించింది జనసేన. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై విచారణకు జనసేన కమిటీని ఏర్పాటు చేసింది. ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ ఆరోపణలు చేయటం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ను ఆదేశించింది జనసేన. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై విచారణకు జనసేన కమిటీని ఏర్పాటు చేసింది. ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ ఆరోపణలు చేయటం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ను ఆదేశించింది.